హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై అనదర్ వీడియో. ఈరోజు జశ్వంత్ అక్కల జశ్వంత్ అక్క అనేస్తాను. జశ్వంత్ అని అలా అక్క వాళ్ళ ఫంక్షన్ ఉన్నదనమాట. సో దానికోసం వచ్చా చాలా కష్టపడుతున్నాం. నేను ఇందాక వీడియో తీసాను కానీ ఇంట్రో చెప్పలేదు. సో ఇప్పుడు చెప్తున్నా, మీరు ఫ్లాష్ బ్యాక్ చూడండి. కొంతసేపటి ముందంతా ఏం జరిగిందో అంతా మీకు వీడియో ఇందులో ఈరోజు ఏం జరుగుతుంది ఏటో రేపు ఏం జరగబోతుంది ఎటు తెలుస్తుంది. ఇప్పుడైతే టైం కరెక్ట్గా ఎంత అయింది, 1:30 అవుతుంది. 1:30కి నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. నిద్ర రావట్లేదని చెప్పేసి వీడితో పాటు కలిసి. వీడు కూడా పడుకోవట్లేదు, వీడికి నిద్ర రావట్లేదట. ఆకలేస్తుంది వెళ్ళి ఏదైనా తినాలని ఉంది నిజం చెప్పాలంటే. వెళ్ళి ఏదైనా తినేసి ప్రశాంతంగా కాసేపు అలా కూర్చొని గేమ్లో ఒక 2-3 గేమ్లు వేసేస్తే అప్పుడు 3 అయితే టైం, అప్పుడు నిద్ర వస్తుంది. ఈరోజు చాలా టైర్డ్ అయిపోయాం. చేసింది ఏం లేదు కానీ బాగా టైర్డ్ అయిపోయాం. అలిసిపోయాం అనమాట. గేమ్ ఆడి అలిసిపోయాం ఈరోజు. ఏరా ఈడు వచ్చి ఆడవారి నుంచి వస్తాడు, ఏదో పొడిసేస్తాను అన్నాడు. ఈయనేమో మార్నింగ్ బేగా లెగిసి రెడీ అయ్యి 9-10 కల్లా ఉండరు ఎక్కడ అని చెప్తే చక్కగా 5 గంటలకు వచ్చాడు సార్. నా బిజీ షెడ్యూల్ వరకు కుదరలేదు. ఆ బిజీ షెడ్యూల్ ఎట్లా చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేస్తారే. ఎన్ని గంటలు వేసా చెప్తాను. మార్నింగ్ 12కి లెగిస్తాను. మార్నింగ్ 12, అప్పుడు 12 PM కదా. అదే 12 PM, మార్నింగ్ 12 PMకి లేసాడు. లేపేశారు. ఏం చేద్దామంటావు మరి? లేపేశారు. ఎవరు లేపేశారనా? మీరే ఫోన్ చేసి. మేము ఎన్ని గంటలకు రమ్మన్నాం? మార్నింగ్ రమ్మన్నా. సరే లేగేశాడు. ఫోన్ చేసాం, లేకలేదు పడుకుని పడి మళ్ళీ నా లేచి. లేదు 11కి ఫోన్ చేస్తే కట్ చేసి పడుతున్నాను. అప్పుడు 12కి లేచి పోన్లే పాపం అని చెప్పి నా పని చూసుకొని ఏంటా పని వీడియోలు తెచ్చుకోవడానికి వెళ్ళాడు. అది కూడా ఒక లాగ్ వస్తుంది. నేను నా ప్రమోషన్ చేసుకోవడం మర్చిపోయాను. అశ్విన్ ఆల్ మింగిల్స్ ఇక్కడ ఉంటుంది ఛానల్, చూడండి. వెళ్ళి అక్కడ ఓపెన్ చేసి చెక్ చేయండి ఒకసారి. దాని తర్వాత ఎగ్గాడు 12 గంటలకి రెడీ అయ్యాడు సార్. రెడీ అయ్యి బయలుదేరరా పనులు ఉన్నాయి రారా అని అంటే 12 గంటలకి రెడీ అయ్యి లెగిసి వీడియో అది తెచ్చేసుకొని 3 గంటలకి అంటే అక్కడికి కావాల్సిన సామాన్లు తీసుకొచ్చి ఎన్ని గంటలకు వస్తున్నారా బయలుదేరరా అయ్యా అంటే 5 గంటలకి ల్యాండ్ అయ్యాడు చక్కగా ఇక్కడ. ఫోన్లే నేను వచ్చిన తర్వాత ఏం పీకేసరి. అదే కదా, నువ్వు రాలేదని ఏం పీకలేదు. పొద్దు నుంచి నువ్వు వస్తే ఇప్పటికి అయిపోతుంది అన్ని పనులునా. నువ్వు రాలేదని అయిపోయాను నేనా పోకుండా ఏటి లేకుండా. ఇక్కడ ఉండాల్సిన వాళ్ళం కాదు ఇద్దరం నిజం చెప్పాలంటే. అదే కదా, లాస్ ఏంజలీస్లో ఉండాలి మనం. అమెరికా లాస్ ఏంజలీస్, కాలిఫోర్నియా స్ట్రీట్. డార్క్ అయిపోయింది కొంచెం. డార్క్ మేము అదే డార్క్ సర్కిల్స్ మీమ్స్ అండి. సరే అయితే పొద్దున కలుద్దాం. అందులో మీరు ఈ రోజు జరిగింది ఏంటో ఫ్లాష్ బ్యాక్ చూడండి, మీకు అర్థమవుతుంది. ది ఫాలోయింగ్ డే. హాయ్ గైస్, సో వచ్చాం ఇంకోండి. అక్కది అసలే ఫంక్షన్ ఉన్నది రేపు. సో అక్క ఫంక్షన్ కోసం అని చెప్పి అలా తిరుగుతున్నాం. ఫుల్ అటు ఇటు తిరగడం అని అనుకుంటున్నాం కానీ పొద్దున్న చేసింది ఏం లేదు, తిరగడం ఉన్నది అంతానా. ఇప్పుడు మళ్ళీ గాజాకి వెళ్తున్నాం. గాజాకి వెళ్ళి అక్కడి నుంచి కొన్ని సామాన్లు తేవాలి. ఏడు చూసారా మీరు, చూసినట్టు ఇక్కడ ఉంటారు అందంగా పడుతున్నాను. అశ్విన్ ఆల్ మింగిల్స్ కన్ఫ్యూజ్ చేస్తాం. ఆడియన్స్ కనిపిస్తేద్దాం అనమాట. చూడండి ఫుల్ బ్యాక్ సైడ్ స్లైడ్ కూడా అవుతుంది కాబట్టి తెలియట్లేదు. బస్సులో వెళ్తున్నాం. అలాంటి పరిస్థితి వచ్చింది లాస్ట్ మాకు. బస్సులో తిరగాల్సి వస్తుంది. 5 minutes later. పది నిమిషాల దారిలో ఇక్కడ నుంచి దువ్వాడ నుంచి గాజుల దారిలో పడుకుని పోయాడు. చూడండి లేపేస్తాడు చక్కగా. గాజువాకి వచ్చాం. గాజువాకి అందాలను చూడటానికి వచ్చాం. ఇటు చూడండి ఎట్ చేస్తుండ మొక్కలు దాచుకుంటున్నాడు. ఏదో నైట్ రైడ్ లో కలిసిపోయినట్టు మొత్తం ప్యాచ్ అంతా ఇక్కడ ఉంది. ఇటు చూడవరం నుంచి వచ్చాడు చూడడానికి. గాజువాకి అందాలు చూడడానికి వస్తాడు. ఇటు గాజు రొట్టె మొక్కలు చూడడానికి వచ్చినట్టు అందగాళ్ళు. ఈడ అందానికి అందగాడు. ఇడు
అదే టిఫిన్ షాప్ టిఫిన్ షాప్ కట వచ్చాం. మనం ఆ రోజు ఇందాక మీకు గాజాకి వెళ్ళాం, ఇప్పుడు గాజాకి నుంచి ఇంకండి ఇప్పుడు వచ్చాం. మనకి తెలియక అలా తిరిగి వెళ్ళాం. దోలకపోయాడట మా అన్నకి ఎప్పుడు దోలకపోతే ఉంటారు అన్నాడు. వీడియో ఆన్ వీడియో ఆన్ చేయగానే బొక్కలా డిస్కషన్ ఆ బ్యానర్ లో శ్రీలలిత అని పైన ఇద్దరు అమ్మాయిలు వెళ్తున్నారు చూడు బ్యానర్ లో. చూసేస్తుండే వాళ్ళు కూడా వదలట్లేదు. కంట్రీలో ఉన్నావు బేట. మా అమ్మ నాన్న ఆస్తులు లేవని 0.83 పైసా ఏటన్యా ఇంటి పేరు ఏదో వాష్రూమ్ ఉన్నది. ఇక్కడ చూడండి చెడు ఏంటన్నావన్యా? కటింగ్ దోల చూపించి చిన్న షేపులు చెప్పి బొర్రా టిప్ చూపించి కటింగ్ బుల్లెట్ ఏటని నేను అడుగుతున్నానండి. తెలిసిన కదా ఇప్పుడు బాగుందట. చాలా లావుకున్నాం. చిన్నప్పుడు మేము బయట పోతే ఇంటికి పోతే తినాం, బయట మీకు ఇంట్లోనే ఎందుకు ఆంటీలు వీడియోలు తీయకూడదు ఎప్పుడు? ఆంటీలు తీసేస్తున్నా, ఆంటీని వైరల్ చేసేస్తాం. వచ్చాం టిఫిన్ ఇంకోటి తీసుకున్నాం, కూర్చున్నాం టిఫిన్ కోసం. అప్పటికే అనుకుంటూనే ఉన్నాను వాసవి అని ఉన్నది కోంటోలు అయి ఉంటారని. షాపులకు రాకూడదంట. షాప్ అయితే కోంటోల దగ్గరికి వెళ్ళకూడదు రావు దొంగ నా కొడుకులు. కానీ మా ఫ్రెండ్ కృష్ణ గారు మంచోడు, పెద్ద మనిషి ఏం మాట్లాడుకుని కాము తినేస్తున్నాడు. నీకు ఇష్టం రా కోంటోలు అంటే ప్రాణం. అవునా రానియా? ఎవరైనా ఉన్నారా? నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు, కానీ కోంటోలు క్యాస్ట్ ఫీలింగ్ ఉంది కాబట్టి నాకు నచ్చట్లేదు. అది నా మైండ్. జసంతనియా తిన్నప్పుడు ఏం పట్టించుకో కదా. ఓకే గుర్తెట్టుకుంటా నీ మాట. చిన్నప్పుడు వీడియో కాల్ మాట్లాడితే అప్పుడు పేసాడు, గుర్తెట్టుకో. అది వేరేట్రా. చిన్నప్పుడు అని చెప్పాను. కట్ చేసేస్తాను నేను ఇది. టైం 10 అయింది, 10 ఇవ్వబోతుంది. ఇప్పుడు వచ్చాం, అలా టిఫిన్ చేసి వస్తాం, ఇంటికి వస్తాం. పడిపోయాం, వెళ్ళిపోదాం రా, బయటకి వెళ్ళిపోదాం. బాబు కోఆపరేట్ 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 క్లోజ్ చేయి, మళ్ళీ మ్యూట్ చేసుకోండి. ఇది ఖాళీగా ఉన్న లవర్ కోసం ఈడు సింగిల్ ఆడు. మా అన్న ఆల్రెడీ సింగిల్ ఏదండి. ఎవరికన్నా మింగిల్ అవ్వాలనిపిస్తే నంబర్ పంపిస్తాను, అక్కడ నడుని చూసారు ఎంత బాగుంది. 720 చూస్తారు ఆల్రెడీ వాళ్ళు. ఏంటి మళ్ళీ చెప్పా? 720. ఎవరికన్నా తాగేసిన తర్వాత కోపం వస్తే ఫోన్ చేసి ఏంటంటే పర్లేదు, నేను జ్ఞానోదయం చేస్తాను. కొట్టినా బాగుంటాదే, తిట్టినా బాగుంటాదే. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో. నేను నాకు లవ్ లేదు, లవ్ లేదు. నాకు లవ్ కావాలి. ఏం కావాలి? నాకు లవ్ కావాలి. मस्त शेड्स होणार नीला अप्पा कमला असा మూడు ఇలా ఒంటరి జీవితం నా వల్ల కావట్లేదు, నాకు బేగా పెళ్లి చేసిండనంట. పెళ్లి కాదు, నాకు లవర్ కావాలి. ప్లీజ్ లవ్ మీ. ఎనీవన్ ఇంట్రెస్ట్? జశ్వంత్ 3032 ప్లీజ్. ఇన్స్టా ఐడి ప్లీజ్ ఫాలో అండ్ మెసేజ్. ఇంకోటిది పోనీ మీకు ఈ నచ్చట్లేదు, ఈ నచ్చాడని అనిపిస్తే కామెంట్ లో చెప్పండి. ఈ ఇన్స్టా ఐడి కామెంట్ లో పిన్ చేస్తాను. నేను చాలా బాగా చూసుకుంటాను. ఆడకన్నా బాగా ఏం చేస్తుంది చెప్పరా నువ్వునా? ఊళ్ళో పెట్టుకొని చూసుకోను. నువ్వు చెప్పే, నువ్వెలా చూసుకుంటావు ఎవరైనా వస్తే? ఎవరైనా వస్తేనా? నేనైతే ఒక 3 సినిమా చూపెడతాను అమ్మాయికి. 3 కాదు 3 సినిమాలు, 3 లవ్ సినిమాలు కలిసి చెప్తాను. ఒక సినిమా మీకు చెప్పాలంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, మిగతా 2 సినిమాలు కావాలంటే నా యూట్యూబ్ ని ఫాలో అవ్వండి, ఏదో ఒక వీడియోలో చెప్తాను. ప్రమోషన్, పెయిడ్ ప్రమోషన్. 3 అంట చేత పోతారు. మనిషా మౌనం 3 అంట. 3 తెల్లార్లు సినిమాలు చూపించి కూర్చుంటాడు. 3 గంటల సినిమా చూపించుకుంటాడు.
తెల్లాళ్ళు అంటారంట 3 సింబల్ తెల్లారు రౌండ్. అటుగా గేమ్ ఆడను. రూమ్ పెట్టి మీరు అనుకున్న ఆ రూమ్ కదే ఫ్రీ ఫైర్ రూమ్. ఫ్రీ ఫైర్ రూమ్ బ్రో ఆలోచించక దొంగనా నాకు తెలుసు బ్రో, మీరు అందరూ సింగిల్సే కదా, మీరు అందరూ నాకు తెలుసు బ్రో, మీరు అందరు ఫైటర్స్ బాతుల్లోని. లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. గేమ్ ఆడుకున్నా. రీసెంట్ గా బ్రేకప్ అయిపోయింది బ్రో, అందుకే ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని పాటలు వినుకొని బాధలో ఉన్నాడు. రీసెంట్ గా బ్రేకప్ ప్యాచప్ అయింది ఎప్పుడు రాదు. చూడండి మతస్థమితం తప్పిపోయి అయిపోయిన పరిస్థితి మా వాడిది. అసలు ఎందుకు ఉన్నామా ఏటా అని ఎవ్వడికేం తెలియట్లేదు. ప్రతి ఒడి మొఖాల్లో బోర్నెస్ కనబడుతుంది. The next day. హాయ్, మార్నింగ్ అయిపోయింది. సో కార్యక్రమం అంతా స్టార్ట్ అయిపోయింది. ఫంక్షన్ మొత్తం అంతా ఇంట్లో అడావిడికి నడుస్తుంది. అంతా మంచి అడావిడిలో ఉన్నాడు అందరూ. సో ఏంటే ఏదో చెప్తున్నా బాధ అవుట్ఫిట్ చూపించుకుంటున్నాను. అవుట్ఫిట్ చూపిస్తున్నా చూడండి. చూపించండి మీ అవుట్ఫిట్ చూపించాలి. ఒక వాక్ వేసుకోండి మోడల్స్ లాగా, చిన్న వాక్ ఏంటరా. పూజపాల్ దగ్గర అక్కడ రూపాయి కాయలు కూడా బోళ్ళు ఉన్నాయి. ఇంకోండి ఇంట్రడ్యూసింగ్ న్యూ క్యారెక్టర్ ఇన్ మై వ్లాగ్. మీరు ఫస్ట్ షార్ట్ లో చూసుంటాడు ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఏమైపోయినా నిద్రలో మొబ్బు అయిపోయి ఉన్నాడే బిపిన్ కుమార్ షా. అప్పటి నుంచి సట్ ఎవరా అంటే ఇవ్వట్లేదు నాకు. నా సట్ ఏమో ఎలాగొని తెలుసా, అందరు కాలేజ్ డిప్లొమా కాలేజ్ ఐటీ స్టూడెంట్. ఎస్థెటిక్ షర్ట్ అది అందరూ చెప్పి చేస్తున్నారు. ఎస్థెటిక్ షర్ట్ ఇది మాత్రం బొక్కల షర్ట్, ఇది మాత్రం బొక్కల షర్ట్. యూ జూమింగ్ సీ హౌ మెనీ హోల్స్. దీంట్లో పాప ఆ రోజు లంబసింగ్ వెళ్ళినప్పుడు ఎడికి దోవలు తీరి తడిసిపోయి వర్షంలో ఇదేం ఫ్యామిలీ బోర్డు కాదు, ఫోటోగ్రాఫ్ ఫోటో తీరే బాబు. బాబు వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఏదో ఒకసారి చూపించండి రేపు ఆడియన్స్ కి. నా ఆడియన్స్ నేను తిన్నాను. ఓకే దృష్టి అడగండి చూస్తుందా అక్క అని చెప్తావా, మెసేజ్ అని ఎత్తావా చూసే వాళ్ళకి. వండర్ వ్లాగ్ పెద్దక్క చిన్నక్క. అక్క పాదాలు చాలా మెల్లగా మోపండి, పైకి ఏది పడిపోతాయి అంటే మళ్ళీ ఆ పై నుంచి వచ్చేది. మీరు కూర్చున్నా చూసుకోవాలి కదా, టైమ్స్ ఏం అవ్వకూడదు. ముళ్ళు ట్రైన్ వెళ్ళిపోతుంది. ఆ ట్రైన్ సిఎంఆర్ ఫోటోలు అంటిస్తాడు ఆవిడ. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రమోషన్. అంటే మొన్న శ్రీకాకుళంలో మంట అంటిపోయింది కదా, మరి కొంచెం చిన్న ప్రమోషన్ చేసుకుంటున్నారు మళ్ళీ కవర్ అవ్వాలని. చాలా పంచులో ఫీల్ అవుతున్నాడు, ఎందుకంటే అందరూ కాఫ్ కాస్తారు. ఇంట్లో చోటు అవ్వట్లేదు మాకు, బయట నుంచి ఉన్నాం మేము. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అందరూ కాస్తాం, మాకు చోటు అవ్వట్లేదు, బయటతో వస్తారు. తినేస్తున్నారు ఒక దాంట్లో పంచుకుంటున్నారు. జసంత్ అని ఏ ట్రీట్మెంట్ మామూలు కుక్క బౌల్ వేసి ఇస్తారు. చెప్ప మాట్లాడి ఎందుకు చూస్తున్నా, ఎందుకు నువ్వు తినకూడదులే, నువ్వు ఎలాగో ఉపవాసం ఉండాలి. ఎవరమే చేస్తుంది, ఏమవుతుంది నీకు? మేనకలు ఏమి ఆయన నైట్ నీకే కదా అక్కడ నేర్పిస్తుంది తందా చెప్తాను. అది రాని స్మూపితే కనిపెత్తాను నీకు, స్మూపితే కనిపెత్తాను.
క్యాష్ మిల్తే వద్దులే వద్దులే. సో అంతా అయిపోయింది, మొత్తం క్లోజ్ చేస్తాం ఈరోజు. డే మొత్తం క్లోజ్ అయిపోయింది. అక్కడ కుర్రలు చూడండి మనోళ్ళు, మీకు కనబడుతుందో లేదని తెలియదు కానీ అక్కడ నించొని ఉన్నారు. వాళ్ళు చెత్తల పనులు చేస్తున్నారు మేము ఇంటికి వస్తాం. సో ఫంక్షన్ అంతా అయిపోయింది, మొత్తం అంతా జరిగిపోయింది. ఇబ్బందులు పడ్డాం, కష్టాలు పడ్డాం. వీళ్ళకి వచ్చినందుకు మా వాళ్ళకి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వలేదట. వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు, హట్ అయ్యారు. చెప్పరా ఇవన్నీ అనాలనుకుంటున్నాం అన్నీ ఇప్పుడు అని పర్లేదు, వీడియోలు ఎడేస్తున్నావు వద్దురా ప్లీజ్ రా. చెప్పి ఇంకా మాటలు కూడా రావట్లేదు అసలు. డాన్స్ నాకు 12 వరకు ఉంటదని చెప్పాడు. మేము 10కి వెళ్ళాం. 10కి వెళ్ళి మార్చారు. అటు చూడండి, లైట్లు వేసి ఆపుతుంటారు. మనవలే చేస్తుంటారు వెనకాల. అంగండి మళ్ళీ ఆపుతుండి అలా అటు స్ట్రీట్ లైట్లు మాయలు 10 వరకు 10 అప్పుడే వస్తారు. మాయలు వచ్చేసి మొత్తం క్లోజ్ చేస్తారు. మేము వెళ్ళినప్పటికీ అందరూ ఒక్కళ్ళు కూడా లేరు, పోలీసులే ఉన్నారు అంతే, జస్ట్ క్లీనింగ్ చేయిస్తున్నారు. సో ఇంకా అంత అలా అయిపోయింది. సో అలాగనే మాట జరిగింది ఈ రోజు అంతనా. ఇంకెక్కడితో వ్లాగ్ ఎండ్ అవుతుంది. ఇంటికి వెళ్ళిపోతున్నాను, నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. వీళ్ళు మా ఇంటికి వచ్చేస్తున్నాడు. అల్లాడి అసలు ఎందుకు వస్తుండో తెలియదు. ఎంత సొల్లు అంటే ఇంకా చెప్పవసరం లేదు. అలా కొంత పరిస్థితి. సో మీరు ఈ వ్లాగ్లో నాకు తెలిసి అంత ఎంటర్టైన్మెంట్ అయితే మీకు ఏమి ఉండదు. ఏదో నార్మల్గా తీయాలన్నట్టు తీస్తాను ఈ వ్లాగ్. సో పెద్దగా ఏమి ఉండదు వ్లాగ్లో. ఓకే ఫ్రెండ్స్, అయితే బాయ్ ఫ్రెండ్స్, ఉందాం.